పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయుచున్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 22వ అధ్యాయం 63-64 వచనాలు. యేసును పట్టుకొనిన మనుష్యులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని ఆయనను అడిగాను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము మౌనమే మాట్లాడింది. ప్రియులారా, మౌనమే మాట్లాడుట. ఇది తండ్రి దేవుని జోక్యం లేకుండా దేవుని సృష్టి ఆయన కుమారుని అపహసించి అవమానించిన ఘటన. ప్రియులారా, తండ్రికి కలిగిన బాధ వర్ణనాతీతం. యేసును కొట్టి ప్రవచింపుమని అడిగిన వారు ఆయన ప్రకటించుకున్న విధంగా లేడనే దానికి రుజువుగా ఆయన మౌనాన్ని భావించారు. తన చేతి సృష్టి నుండి ఇలాంటి వేధింపులను సర్వశక్తిమంతుడైన దేవుడు స్వీకరించడాన్ని ప్రకృతి సంబంధమైన మనము గ్రహించం. కానీ ఇదే దేవుని ప్రణాళిక. ప్రియులారా, వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించువాన ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు అని యెషయా 53వ అధ్యాయం 7వ వచనంలో ప్రవచించాడు. దేవుని బిడ్డలారా, యేసు నోరును తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనుపోబడెను అని కూడా యేసును గురించి 53వ అధ్యాయం 8వ వచనంలో యెషయా ప్రస్తావించాడు. ప్రియులారా, ఇది యేసుకు సరి అయిన న్యాయ విచారణ జరగలేదని సూచిస్తోంది. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమించబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను అని యేసు ప్రభువారిని గురించి యెషయా 53వ అధ్యాయం 9వ వచనంలో ఇంకా ప్రవచించాడు. ప్రియులారా, ఇది ఇద్దరు దొంగల మధ్యలో సిలువ వేయబడి ధనవంతుని సమాధిలో సమాధి చేయబడినప్పుడు నెరవేర్చబడింది. సత్యం ఏమిటంటే, యేసు మౌనం సవిస్తారమైన గ్రంథం చెబుతుంది. అది ఆయన తండ్రి పట్ల, నీ పట్ల, నా పట్ల ఉన్న గ్రహింపు లేని లోతైన ప్రేమను గురించి చెప్పింది. దేవుని బిడ్డలారా, మృతులలో నుండి లేపుతానని చేసిన తండ్రి వాగ్దానములో గల ఆయన పూర్తి నమ్మకాన్ని చెప్పింది. తన ముందున్న సంతోషం కోసం సిలువను భరించి ఆయన బలానికి ఆధారాన్ని గురించి చెప్పింది. ప్రియులారా, నీ చేతుల్లో మెస్సయ్య ఉన్నాడని శతాబ్దాలుగా వినాలని సాతాను ఆపేక్షించిన మాటలను గురించి చెబుతుంది. అయితే అపవాది వినని విషయాలను గురించి కూడా యేసు మౌనం చెప్పింది. అదేమనగా, వాడు మెస్సియాను హత్య చేయడం లేదు. సాతాను సకల అధికారాన్ని ఓడగొట్టి లోకపాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెను వాడు బలిగా అర్పిస్తున్నాడు. ఒకవేళ యేసు మరణం సాధించిందేమిటో సాతానుకు తెలిసి ఉంటే వాడెన్నడూ ఆయన్ని సిలువ వేసేవాడు కాదని పౌలు కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చెబుతుంది. ప్రియులారా, నీ సందిగ్ధ స్థితి నుండి దేవుడు నిన్నెలా బయటికి లాగుతాడో, ఆయన నీ హృదయాన్ని, నీ పరిస్థితులను, మరొకరి హృదయాన్ని, పరిస్థితులను ఎలా మారుస్తాడో అని విస్తుపోయినప్పుడు తన చిత్తాన్ని చేయడానికి ఆయన అపవాదిని కూడా ఎలా వాడుకున్నాడో గుర్తు చేసుకుందాం.
దేవుని చేత బలపరచబడతాం. దైవాశీర్వాదములు మీకును మీ కుటుంబానికి కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభు, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్య అంతటిలోనూ మీరు తోడుగా ఉండమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఎంతోమంది బిడ్డలు నశించిపోతున్న వారు బయట ప్రపంచంలో ఉన్నారు. వారికి మారు మనస్సునివ్వండి. రక్షణ భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి. ఈ మండల కాలములో ప్రతిదినము కూడా ప్రభువా తండ్రి, నీ సన్నిధిలో గడుపుతూ ఉపవాస దీక్షలో ఉండి ప్రార్థించేవారు ఉన్నారు. ప్రతి బిడ్డను కూడా నీ ఆత్మశక్తి చేత నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. చదువుకుంటున్న బిడ్డలను దీవించండి. జ్ఞానమును వారికి అనుగ్రహించండి తండ్రి. ప్రతిదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించు మరీ ప్రార్థిస్తున్నాను. నూతన ఆశీర్వాదాలు వారికి మీరు అనుగ్రహించండి నాయన. తండ్రి, నీ వందనాలు ప్రభువా. నీ యొక్క పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించమని, ఈ దిన దీవెనల చేత మమ్మల్ని అందరినీ కూడా నింపమని మీ కుమారుడును మా ప్రభును ప్రియ రక్షకుడునైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.